ఓం గం గణపతయే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ దేవ్యై నమో నమః. శ్రీ దుర్గా చండీ పరదేవతాయై నమో నమః. వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే విజయదశమి, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్వచనం. మనకి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో 12 రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు. గురు మహానుభావుడు అక్టోబరు 17వ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాల్ని అందజేస్తున్నాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాల్ని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి, ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి అక్టోబర్ 2వ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది. కాబట్టి చాలా శుభ పరిణామము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడే. ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి, సంకష్టహర చతుర్థి, అక్టోబర్ 29వ తేదీన కార్త్యవీర్యార్జున జయంతి. ఇది చాలా చాలా విశేషత్వం అండి. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహారాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని, ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, బంగారం దొంగిలించబడి ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా, కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా, ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి, ఇప్పుడు సపోజు ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, టెన్షన్ పడకుండా, ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమః అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని, ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది. మా యొక్క పీఠంలో ఎవరైతే 26వ తేదీ లోపల, ఈ అక్టోబర్ 26వ తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా, కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా, అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా, అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరి చేతన్నా దొంగిలింపబడి ఉన్నా, అట్లాగే ఎవరికైనా సరే
మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్న ఈ విషయాల యందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా, అది పర్సులు కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక 3 రోజులు చేసి, అంటే 26, 27, 28 ఈ 3 రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి 29వ తేదీన బుధవారం అష్టమి అయింది, గోపాష్టమి, గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్ఘాతం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి. అయితే ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది, జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది. అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాల్ని ఇస్తాయనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి. కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అది చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా, ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు, వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా, అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా, ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదా అనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమః శివాయ. మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్యగ్రహము అక్టోబర్ 17 వరకు చేసేటటువంటి వ్యాపార విషయాలలో కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కొన్ని ప్రతికూలతలు, అప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 17 తర్వాత షష్టాధిపతి అయి సేవక, వృత్తి, ఉద్యోగ స్థానాధిపతి అయి రాజకీయ నాయకులకు కానీ, అధికారాలకు సంబంధించి గవర్నమెంట్ అధికారులకు కానివ్వండి, అష్టమంలో నీచ స్థితిని పొందుతున్నాడు ఈ యొక్క సూర్య భగవానుడు. ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో సూర్యుడు ఉండటం కొంత ఆరోగ్యానికి హానికరం, అంటే అనారోగ్య బాధలు ఎక్కువే అవకాశాలు ఉంటాయి. సూర్యుడు అష్టమంలో ఉండడం ద్వారా ఆకస్మికంగా తండ్రికి ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. వీరికి కూడా ఏదైనా ట్రావెలింగ్కి సంబంధించి, లేకపోతే భార్యాభర్తల మధ్య గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు, ఏదో రకమైనటువంటి సమస్య గవర్నమెంట్ రిలేటెడే కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవమానాలు ఎక్కువ అవుతాయి.
వీళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా దిగిపోయే అవకాశాలు ఉంటాయి అష్టమంలో రవి ఉండటం ద్వారా. అట్లాగే మీనరాశి వారికి చతుర్థంలో కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి గురుడు ఇప్పుడు అక్టోబర్ 17 తర్వాత చాలా 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 అనుకూలమైనటువంటి పంచమ స్థానంలో దాదాపుగా 50 రోజులు అటు ఇటుగా ఉంటాడు, ఉచ్చస్థితిని పొంది ఉంటాడు. దాని ద్వారా వీరికి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాత బాకీలు ఏదైనా ఉంటే వసూలయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా వృత్తి ఉద్యోగాదుల్లో వీరు యొక్క శ్రమకి తగ్గ ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం ఉన్నాయి. లేకపోతే ఉద్యోగంలో వీరు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ రావాలని, కానీ ఒక్కోసారి అది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఉన్న ఉద్యోగం మార్పు చెందడానికి ముందు పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి పొందడానికి ముందు జరిగే చిన్న ప్రక్రియ ఇది. అయితే గురుబలం అనేటటువంటిది ఎవరికైనా చాలా శుభ పరిణామాలు ఇస్తుంది కాబట్టి ఒకవేళ మీకు పోయినా అది అంటే అవతల వాడు మిమ్మల్ని అట్లా భ్రాంతి చేయించవచ్చు. ఇది కాదు నీకు విదేశాలలో ఉద్యోగానికి అవకాశం ఇస్తామని చెప్పచ్చు. కాబట్టి ముందు భయాన్ని ఆ తర్వాత యోగాన్ని కూడా ఇచ్చే అవకాశము గురుగ్రహము 5వ స్థానంలో వస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా సంతాన ప్రాప్తి, గురుగ్రహం 5వ స్థానంలోకి రావడం ద్వారా సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానం వలన విశేషమైనటువంటి ధనలాభాలు కలుగుతున్నాయి మీనరాశి వారికి. అట్లాగే షేర్స్ లేకపోతే ఏదైనా ఎప్పుడైనా స్థలం కొనుంటే కనుక లేకపోతే భూములు కొనుంటే కనుక ఆ భూములన్నిటికీ తగ్గ విలువలు పెరగటము, లేకపోతే పెరిగినటువంటి విలువలకి వీళ్ళు క్యాష్ చేసుకోవటము, అది ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియకపోవటము, ఇట్లా గురువు యొక్క దృష్టి పడటం ద్వారా వీరికి ఎన్నో రకాలైన అనుకూలతలు కలుగుతున్నాయి. ఉన్నత విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ అభీష్టం నెరవేరుతుంది. బ్యాంకుల వాళ్ళు కూడా ధనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారికి ముఖ్యంగా సప్తమంలో ఇప్పుడు శుక్రుడు అక్టోబర్ 9 నుంచి వస్తాడు. ఇది కొంత అవయోగకరము. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు నీచ స్థితిని కూడా పొంది ఉన్నాడు. దాని ద్వారా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాలలో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, భార్యాభర్తల్లో బంధువర్గం నుంచి కావచ్చు, ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి తగాదాలు, గొడవలు, ఎప్పుడు కలహాలు, అసలు పట్టాన వాళ్ళకి అసలు సమస్యలు లేవు అనే పరిస్థితి లేకుండా ఉంటుంది. నరఘోషలు ఎక్కువగా ఉంటాయి. ఎంత సంపాదించినా అంత సంపాదించాం అనేటటువంటి భూతత్వంలో చూసేవాళ్ళు ఎదుర్కొంటే ఎక్కువ ఉంటూ ఉంటారు. దాని ద్వారా వీరికి లోపల ఏదో తెలియనటువంటి అప్రశాంతత, మనల్ని ఎవరో గమనిస్తున్నారు, మనకు వచ్చే తక్కువైనా కూడా ఎక్కువగా వస్తున్నట్టు భావిస్తున్నారని చెప్పి నిరాశ నిస్పృహలకు గురవుతారు. ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామి విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల ఏంటంటే వస్త్రపరమైనటువంటి, నగలపరమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత క్రయ విక్రయాదుల్లో కొన్ని మోసపూరితమైనటువంటి పరిస్థితులు, లేకపోతే అవతల వాళ్ళు మిమ్మల్ని అవమానించడం, అనుమానించడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. భార్యాభర్తలు మాత్రం అవమానాలు, అనుమానాలు లేకుండా ఉన్నంతలో అన్యోన్యతగా ఉండండి ఈ మీనరాశి వారు. అట్లాగే బుధుడు, రవి బుధుడు కూడా అష్టమంలోకి మారుతున్నాడు. ఒక రకంగా అది యోగ్యకరమే. చదువుకునేటటువంటి విద్యార్థులకి అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరికి వ్యాపారం మీద మక్కువ పెరుగుతుంది. వ్యాపారం అంటే ఏదో రకంగా నేను వ్యాపారం చేస్తే ధనం వస్తుంది, దాని ద్వారా నేను ఎంజాయ్మెంట్ చేయొచ్చు అని అక్కడ జాగ్రత్తగా ఉండండి. దాని ద్వారా తండ్రికి అపాయము, లేకపోతే తండ్రితో మీకు విభేదం కలగడానికి అవకాశం ఉంటుంది. విద్య ఎందుకు కరెక్ట్ అయినటువంటి ఫోకస్ పెట్టండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క ఆలోచన చర్యలు మంచివి కాదని అనుకోండి. ఎందుకంటే తెలివితేటల్ని ఉపయోగపడేట్టుగా మార్చుకోవాలి ఈ మీనరాశి వాళ్ళు. అష్టమంలో బుధుడు ఉండటం చాలా యోగ్యకరం, దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఒక రవితో కలిసి ఉండడం ద్వారా ఆ యొక్క శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు, లేకపోతే ఈ బాండింగ్ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు, ఏజెన్సీసు, బ్రోకర్స్కి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్తో ఇంటర్లింక్ ఉన్న వాళ్ళకి కొంత కష్టదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వస్తాయనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు కానీ ఏమైనా కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సెల్ఫ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే కేతువు 6వ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో కొంత వెసులుబాటు వస్తుంది అనుకుంటారు, కానీ శుక్రుడి యొక్క ప్రభావం, సూర్యుడు యొక్క ప్రభావం బాలేదు. కాబట్టి గణపతి ఆరాధించేయండి. అతి కష్టం మీద మీరు చేసే ఉద్యోగం నిలబడటమా, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంలో ఈ మీనరాశి వారికి చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అనుకున్న ప్రతి విషయంలో కార్య ఆలస్యాలు, ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శనిగ్రహ ఆరాధన, శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాలు, లేదా శనిగ్రహానికి సంబంధించిన దాన ధర్మాదులు, ప్రదక్షిణాలు, శనివారం ఉపవాస నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూనే ఉండాలి, తప్పదు. ద్వాదశంలో 12వ రాశిలో ఉన్నటువంటి రాహువు
కొంత మానసికంగా నిర్లిప్తతని, చేసే ప్రతి కార్యక్రమంలో ఏదో భూతత్వంలో పెట్టినట్టుగా ఇది జరగదు అని వీళ్ళే ముందు అనుకునే భావాన్ని కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి శని రాహులకి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై మీరు ఎప్పుడు కూడా అలా చేస్తూ ఉండి కాస్త మినపప్పుతో చేసిన స్వీట్స్, లేకపోతే మినపప్పుతో చేసినటువంటి వడలు, ఎవరికైనా దాన ధర్మాలు, వృద్ధులకి దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు అంతా శుభమే జరిగే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.